ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక మనం చూసినట్లయితే 12 రాశుల వారికి కూడా ఈ రోజున మేషం నుంచి మీన రాశి వరకు కూడా తప్పనిసరిగా 12 రాశుల వారు కూడా వీలైతే తమ ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు పెడతారు. అది ఒక పద్ధతి. దాంతోపాటుగా అవకాశం సమయం అన్నీ కూడా అనుకూలంగా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున ఈ యొక్క వినాయకుడికి సంబంధించిన శ్లోకాలు, అష్టోత్తరాలు, నామాలు మొదలైనవి చేయడం, వినాయకుడికి సంబంధించిన దేవాలయ సందర్శన మొదలైనవి చేయడం బట్టి ఎదురవుతున్న ఆటంకాలు కానీ, విద్యాపరమైన విషయాల్లో కానీ, గృహానికి సంబంధించిన విషయాల్లో కానీ, కార్యక్రమాల ఏ రకమైన సమస్యలనైనా అధిగమించడానికి అన్ని విధాలు అనుకూలంగా ఉంటుంది కనుక వీలైతే ఈ రకమైన కార్యక్రమాలు చేయడం, వినాయకుడి దేవాలయాలకి వెళ్ళడానికి కూడా అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అలాగే ప్రదా చెప్పుకున్న రాశి ఫలితాలని కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కావు కనుక అన్ని తమకే వర్తిస్తాయని కోకుండా ప్రతివారు తమ వ్యక్తిగత జాతకంతో కలిపి చూసుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడు ఈ గోచారీత్యా ఫలితాలని తమ యొక్క నడుస్తున్న దశలో అంతర్దశలతో కలిపి సమన్వయపరుచుకొని ముందుకు చూసుకుంటూ వెళ్తున్నప్పుడు నడుస్తున్న దశలో అంతర్దశలో ఏమైనా ఎదురవుతున్న ఇబ్బందులు లాంటివి ఉంటే ఆల్రెడీ దానికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇవి గోచారీత్యా అంటే ఏ రోజుకు ఆ రోజు మారుతూ ముందుకు వెళ్ళేవి కనుక వీటి విషయంలో తగిన విధంగా మీ యొక్క ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవడమో లేకపోతే ఈ రోజున చెప్పిన ఈ శ్లోకాలు పఠించుకోవడం, దేవాలయ సందర్శన అన్నవి కూడా మంచి ఫలితాలు ఇస్తాయనే విషయాన్ని ఒకటి మనం గమనించుకుంటూ ముందుకు వెళ్ళాలి.